నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. చిన్న కాలంలో పశువైద్య శిబిరానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. గ్రామంలో పలు సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కత్తుల కిషన్ ను ముఖ్యమంత్రికి కల్పిస్తానన్నారు ఎంపీ. సుగ్లంపల్లి స్టేజి వద్ద సిగ్నల్ లైట్స్ లేక ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మించాలని మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నేత పసెళ్ల సంపత్ ఎంపీని కోరారు. సుల్తానాబాద్ లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీని కలిశారు. అనంతరం ఎంపీ కాన్వాయ్ ముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గరెపల్లిలోని గురుకుల పాఠశాలలో గదులను ప్రారంభించారు. గట్టెపల్లిలో అలాగే నారాయణపూర్లో 10 లక్షల రూపాయలతో సిసి రోడ్ పనులను, అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే దాసరి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన గ్రామంలో మొదటిసారిగా ఎంపీ గారు ఒక శంకుస్థాపన కార్యక్రమం చేయడం అనేది ఇవాళ మనందరూ అదృష్టంగా భావిస్తున్నాము. ధైర్యంగా కనబడుతుంది మనకు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందల లాఠీల దెబ్బలు తిని ఎన్నో కేసులలో జైళ్ల పాలయ్యి వారు ఎంతో కష్టతరంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కాబట్టి ఆ కష్టాలనే ఎమ్మెల్సీ గారు ప్రొద్దున నుంచి ఇవే ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లలో తిరుగుతున్నాం. కాబట్టి నేనేమంటానంటే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఇప్పుడేమో మీకు ఎమ్మెల్యే సమస్య గరేపల్లి పోయి వెళ్ళిపోతాం, మళ్ళీ నెక్స్ట్ ఒక రోజు మంచిగా పెట్టిన ప్రోగ్రామ్ దసరా వస్తాం. ఓకే, ఎలక్షన్ అప్పుడు మనకి లాస్ట్ 18 రోజులైనా టైం ఎడ సరిపోయినప్పుడు దసరా తర్వాత ఒక రోజు మంచి ప్రోగ్రామ్ పెట్టి మీ ఊర్లోనే మధ్యాహ్నం పూట భోజనం గీజనం పెట్టుకుని మనం ఎన్నికలకు ముందు చెప్పినాం. తెలంగాణ తెచ్చుకున్నది వానికో వీనికో అప్పచెప్పి మనమంతా ఇళ్లలో కూర్చుంటేదాన్ని కాదు. తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, ప్రతి పారిశ్రామిక రంగంలో కానీ ప్రతి రంగంలో తెలంగాణను గొప్పగా తయారు చేసుకోవడానికి మనం ఈ తెలంగాణను తెచ్చుకున్నాం. 3 నెలల్లో కేసీఆర్ చేతిలో నింద్రజాలం ఉందా? ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? గిట్ల గిట్ల అనగానే ఆడొచ్చి అంత మొత్తం మాయ మచ్చింద్ర చేస్తాను. 3 నెలల్లో ఏం చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా? ఏముంటుంది? ఇప్పుడు ఒక్క ఇల్లు ఏరు పడితేనే, ఇంట్లో 2 అనాములు ఏరు పడితేనే అలా సంసారాలు చక్కగా సుధరాంచాలంటేనే 1-2 సంవత్సరాలు పడుతుంది. ఒక రాష్ట్రం ఏర్పడ్డది, ఒక 4 కోట్ల మంది ఇటయ్యారు, ఇంకొక 5 కోట్ల మంది 6 కోట్ల మంది అట్టయ్యారు. మరి ఈ వ్యవస్థలు 2 కుదురుకోవాలంటే పూర్తి స్థాయిలో అధికారులు పైనుంచి కింది దాకా మనకు రాలే. అరే కేసీఆర్ ఏదో ఇట్లా చేస్తాడు, మంత్రులు అట్లా చేస్తారని ఎవడో ఏదో అనగానే మనం ఆగం కావద్దు. మనకు స్పష్టత ఉండాలి. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కేసీఆర్ని ఎన్ని తిట్టిర్రు, వీళ్ళంతా ఎన్ని తిట్లు తిట్టిరు కేసీఆర్ను, ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిరు ఒక్కొక్కడు. మొత్తం కేసీఆర్ అంటేనే ఏదో ఇట్లా అట్లా ఎన్నిసార్లు చూపించిరి. కానీ కేసీఆర్ ఒక్కటే మాట చెప్పిండు, నేను తెలంగాణ తెచ్చి మీ చేతిలో పెడతా, తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి సంపూర్ణ అన్నాడు 14 ఏళ్ల కిందట. ఇలా తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టి, ముఖ్యంగా రైతుల విషయంలో కూడా 1 లక్ష రూపాయల వరకు ఏవైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాల మాఫీకి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకుంటలేదు. కేవలం 3 జిల్లాల రుణాల రీషెడ్యూల్కి మాత్రమే ఒప్పుకున్నది. ఇంకా మిగతా జిల్లాల రుణాల రీషెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. కాబట్టి ఆ రిజర్వ్ బ్యాంకు నొప్పించే ప్రయత్నం నడుస్తూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే మీరు అంతా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ కోసం పోలీస్ దెబ్బలు తిన్న పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ కోసం సచ్చిన పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ కోసం జైళ్ళకు పోయిన పార్టీ టీఆర్ఎస్. వేరే పార్టీలు ఎవడు పోలే, ఎవడు చేయలే. ఒకటేసారి అన్ని పనులు కావాలంటే కావు. మెల్లగా మెల్లగా ఒకదానికి ఒక పని ఖచ్చితంగా అవుతుంది. పోలవరంలో 7 మండలాలు పోతుంటే ఖమ్మం జిల్లాలో మేమంతా లేచి పార్లమెంట్లో లొల్లి చేసినాం. వేరే ఏ పార్టీ వాళ్ళు లేచి లొల్లి చేయలే, వాళ్ళని తీసి బయట వారేసి వాళ్ళు బిల్ పాస్ చేసుకున్నారు. కానీ లొల్లి అయితే చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు లొల్లి చేయాలి, వేరే పార్టీ వాళ్ళు లొల్లి చేయాలి. అదేవిధంగా హైదరాబాద్ మీద గవర్నర్కు పెత్తనం ఇవ్వాలంటే మేమే లొల్లి చేసినాం. హోంమంత్రి పోయి కలిసినాం. మీరు ఇట్లా చేస్తే ఇక్కడ మీ పార్టీని బొంద పెడతామని వార్నింగ్ ఇచ్చి వచ్చినాం. ఇవాళ వాళ్ళు వెనుకకు పోయారు. ఇట్లా ఏ సమస్య వచ్చినా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని సమస్యలను ఒకదాని వెంట ఒకటి పరిష్కరించుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ అంతా కూడా గొప్పగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని కల్పిస్తా, నీకు సంబంధించి కూడా ఆలోచన చేస్తా. నీ 2 పిల్లల్ని కాబట్టి అన్ని పనులు కూడా మెల్లగా చేసుకుందాం. మీ అందరి సహకారం
ఓదెల మండలం కొల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు బతుకమ్మ పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మ ఆటలు ఆడి పాడారు. గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి ఏ తల్లి కన్నదో నిన్ను మింగి నెలవంక ఓలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసిన మా పల్లె దీపం నీవే. మహిళలను గౌరవించుకోవడం, మహిళల పట్ల మన అభిమానాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునేందుకోసం ఏర్పాటు చేయబడ్డటువంటి బతుకమ్మ పండుగ మన ఈ తెలంగాణ ప్రాంతం నిజంగా ఒక గొప్ప పండుగగా ఈ బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటాం. భగవంతునికి మనం పూలతో పూజ చేస్తాం, కానీ ఆ పూలనే భగవంతునిగా పూజించే సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉంది. రేపటి అమావాస్య నుంచి బొడ్డెమ్మ పండుగ, ఆ తర్వాత బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఈ బతుకమ్మ అంతా కూడా చాలా గొప్పగా ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన మరింతగా ఈ ప్రాంతంలో మరి పండుగను జరుపుకోవాలని చెప్పేసి ఈ నెల 27న కరీంనగర్లో జరిగే కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు పద్మశాలి సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు వలస నీలయ్య, నాయకులు ఐల రమేష్. ఈ సందర్భంగా దానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. వచ్చే శనివారం రోజున 27వ తారీఖు రోజున కరీంనగర్లో జరుగు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 100వ సంవత్సరము అడుగిడుచున్న సందర్భంగా కరీంనగర్లో జరుగు సభకి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా తరలి రావాలని మేము కోరుచున్నాము. నిజాం పాలనకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన పెద్ద మహోన్నతమైన వ్యక్తి. అదే మాదిరిగా బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం కొరకు పోరాడిన సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మన తెలంగాణ ప్రాంతంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఇతని యొక్క ఇతను జన్మించినప్పటి నుండి 100 సంవత్సరాలు ప్రవేశించిన దాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర బైపాస్ వద్ద మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శత జయంతి ఉత్సవాలను 27/9/2014 శనివారం రోజున మన బాపూజీ గారి విగ్రహం వద్ద ఈ యొక్క శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. కావున డివిజన్లో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులే కాకుండా ఇతర బీసీ బలహీన బడుగు వర్గాల వారందరూ ఈ యొక్క సభను వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శిగా సుల్తానాబాద్కు చెందిన ఆరేపల్లి రాహుల్ను నియమించినట్లు రాజోజుల శివ ఒక ప్రకటనలో తెలిపారు. నియామకానికి సహకరించిన ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, వైకుంఠపతులకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.